కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ, మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. మరి మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటూ మరి ఆత్మని ఇప్పుడు మనందరము కూడా ఆత్మని అన్వేషిస్తున్నాం. అంటే ఆత్మ దర్శనం కోసం, ఆత్మానుభూతి కోసమే మన ప్రయత్నం అంతా. మరి ఇంత ప్రయత్నం చేస్తున్న మనము మరి ఇంకా ఎందుకు సాధించలేకపోతున్నాము అంటే మనలో ఉన్న చిన్న చిన్న లోపాలు కానీ అపోహలు కానీ అవి ఇంకా వదిలించుకోలేదు. ప్రతి మనిషికి ఆ లోపాలు సరిదిద్దుకునే వరకు మనకి ఆత్మ అనుభూతి కలగదు. అయితే అందుకే ఇలాంటి సజ్జన సాంగత్యంలో పాల్గొన్నప్పుడు మాత్రమే మనము ఎక్కడ పొరపాటు చేస్తున్నాము అనేది తెలుసుకుంటూ ఆ పొరపాట్లను సరిదిద్దుకుంటూ మనం ముందుకి వెళ్తూ ఉంటాం. ఇక్కడ ఎన్నో విషయాలు మనకి తెలుసునని అనుకుంటాం, కానీ నిజంగా అన్నీ మనకు తెలియవు. అన్నీ తెలుసుకుంటే ఇక మనం భూమి మీద ఉండడం ఎందుకు? అందుకే అన్నీ తెలుసు అనుకోవడం అహంకారం. మరి ఇంకా తెలుసుకోవాలి అనుకోవడం వినయం. ఎందుకంటే ఎంత వినయంగా ఉంటే అంత జ్ఞానం పెరుగుతూ ఉంటుందని పెద్దలు చెప్తారు. మీరు పాట కూడా వినుంటారు, వినయంగా ఉండమని మొక్క నీకు చెబుతోందని ఒక పాట విన్నాను. మరి ఈ విధంగా మనకు అహంకారం ఉన్నప్పుడు నేర్చుకోవాల్సినవి లేవు అనుకుంటాం. అహంకారమే లేకపోతే ఇంకా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి అని మనం అనుకుంటాం. అసలు అహంకారం అంటే ఏంటి? అది ఎలా ఏర్పడింది? ఈ అహంకారాన్ని ఎలా పోగొట్టుకోవాలి అనేది ఈరోజు మనం కొంచెం తెలుసుకుందాం. చూడండి, ప్రాపంచిక జీవితంలో ఉన్న మనము ఆధ్యాత్మిక జీవితంలో మనం ప్రవేశించిన మనము అక్కడి నుంచి ఒక్కొక్క మెట్టు ఎదగాలి, ఎదుగుతూనే ఉండాలి. అయితే ఇక్కడ మనం ప్రాపంచిక జీవితంలో చూస్తే ధర్మం, అధర్మం, దుఃఖం, సుఖం ఇలాంటి ద్వంద్వాలన్నీ ఉంటాయి. ఇవి దేని లక్షణాలు అన్నది తెలుసుకుంటే మరి మనకి మనసు బుద్ధుల యొక్క లక్షణాలు ఇవన్నీ. ఇవి ఆత్మకు అసలు సంబంధమే లేదు. ఇవన్నీ కూడా గమనిస్తే దుఃఖం కానీ, సుఖం కానీ, సంతోషం కానీ, ధర్మం కానీ, అధర్మం కానీ మనసుకి బుద్ధికి ఉన్న లక్షణాలు. వాటికి శక్తిని ఆత్మ ఇస్తుందే కానీ తను సర్వసాక్షిగా ఉంది, కానీ తానేమీ చెయ్యట్లేదు, శక్తిని మాత్రం ఇస్తుంది. ఇది మనం చాలా బాగా తెలుసుకోవాల్సిన విషయాలు. అయితే ఇవి కర్తృత్వ భోక్తృత్వాలు లేనిదే ఆత్మ అని చెప్తారు. కర్తృత్వం అంటే ఏంటి? భోక్తృత్వం అంటే ఏంటి? కర్తృత్వము అంటే నేను చేస్తున్నాను అనేది కర్తృత్వ భావన. అంటే నేను ఈ కర్మ చేస్తున్నాను, ఈ పని నేను చేస్తున్నాను, ఈ పని నా వల్ల అవుతుంది, ఇది కర్తృత్వం. దాని వల్ల వచ్చే కష్ట సుఖాలు నేను అనుభవిస్తున్నాను అంటే దానివల్ల వచ్చింది అనుకోరు. ఇప్పుడు సపోజ్ ఒక పని చేశారు, అందరూ ప్రశంసించారు. పని చేశాక చాలా బాగా చేసేవనో, ఈ పని నువ్వు మాత్రమే చెయ్యగలవనో అనుకుంటారు. అంటే ఆ పని నేను చేస్తున్నాను అనుకోవడం కర్తృత్వం. అందరూ పొగిడేటప్పటికీ సంతోషం వచ్చేస్తూ ఉంటుంది.
ఆ సంతోషంలోన అనుభవిస్తూ ఉంటుంది మనసు. అందుకే బాహ్య ప్రపంచంలో చేసే ప్రతి పని కూడా నేను చేస్తున్నాను, నేను కర్తని అనుకుంటుంది బుద్ధిలో ఉన్న అహంకారం. బుద్ధి ఉంది, నేను చేస్తున్నాను అనుకుంటుంది. నేను చేస్తున్నాను అని అనుకోవడమే అక్కడ అహంకారం. మరి నాకు దుఃఖం ఉంది, దానివల్ల వాళ్ళ వల్ల వచ్చింది, వీళ్ళ వల్ల వచ్చింది, నాకు చాలా దుఃఖంగా ఉంది, నా భర్త కష్టాలు పెడుతున్నాడు, మా ఇంట్లో వాళ్ళు కష్టాలు పెడుతున్నారు అని పదే పదే అనుకోవడమే మనసులో ఉన్న అహంకారం. కానీ ఈ రెండు కలిపి అహంకారం బాగా పెంచుకుంటున్నాం మనము. అయితే ఇక్కడ బుద్ధిలోనిది నిర్ణయం, నేను చేస్తున్నాననే భావన బుద్ధిలోనిది, నేను అనుభవిస్తున్నానన్న భావన మనసులోనిది, చేస్తున్నాననే భావన కర్తృత్వం, అనుభవిస్తున్నాననే భావన భోక్తృత్వం. ఈ రెండు మనసువి బుద్ధివి, ఈ రెండు కలిస్తేనే మనకి అహంకారం ఏర్పడుతూ ఉంటుంది. ఈ అహంకారం మితిమీరినప్పుడు అన్ని నేను చేస్తున్నా అని 24 గంటలు ప్రతి వాళ్ళు కూడా, బయట వాళ్ళు కూడా అట్లాగే అంటూ ఉంటారు, మీ వల్ల జరుగుతుంది, మీరు ఎన్నో పనులు చేస్తున్నారు అని అన్నప్పుడు బుద్ధిలో ఒక అహంకారం చేరిపోయి అది ఎక్కువైపోతూ ఉంటుంది. అలాగే సంతోషము దుఃఖము రెండూ వస్తాయి. కొన్ని విషయాల్లో సంతోషము వస్తుంది, కొన్ని విషయాల్లో దుఃఖము వస్తుంది. పొగిడినప్పుడు సంతోషం వస్తుంది, విమర్శించినప్పుడు దుఃఖము వస్తుంది. మరి రెండు కూడా అనుభవిస్తూ వాళ్ళ వల్ల వచ్చింది, వీళ్ళ వల్ల వచ్చింది అని అనుకోవడం కూడా మనమే అనేసుకుంటాం. అనుకున్నప్పుడు అది మనసులో ఉన్న అహంకారం. ఈ రెండు, ఒకటి విమర్శిస్తున్నాము, ఒకటి అనుభవిస్తున్నాము, ఈ రెండు కలిపితేనే అహంకారం. అలా బుద్ధితోటి మనసుతోటి తాదాప్యం చెందిపోతూ ఎప్పుడు జీవితం అంతా కూడా కాసేపు దుఃఖం, కాసేపు బాధ, కాసేపు సంతోషం, కొద్ది మంది మీద అనురాగం, కొద్ది మంది మీద ద్వేషం, ఇవన్నీ అహంకారానికి సంబంధించినవే. అయితే ఇది అనుభవిస్తూ అనుభవిస్తూ కర్మలను పోగేసుకుంటుంది. ఇప్పుడు అందుకే పత్రి గారు ఒక్కొక్కసారి మనకి చాలాసార్లు ఈ విషయం చెప్పారు. ప్రతి దాన్ని కామెంట్లు జడ్జిమెంట్లు చేసి దాని వల్ల వద్దు అని చెప్పినప్పుడు మనం ఏదో అది కొటేషన్గా తీసుకుని 10 మందికి చెప్తున్నామే కానీ అది దాని లోతుల్లోకి వెళ్ళి ఎందుకు సార్ ఇట్లా మనకు చెప్పారు అని విచారణ దృష్టితో మనం చూడలేదు. ఎందుకంటే కామెంట్ చేస్తున్నాం, వాళ్ళ వల్ల దుఃఖం వచ్చింది అని, వాళ్ళ వల్ల దుఃఖం వచ్చింది అని అంటున్నావు అంటే నీ మనసు ఆ దుఃఖంతో తాదాప్యం చెందింది. నువ్వు జడ్జిమెంట్ ఇచ్చి నీ మనసుకి ఇంకా బలం చేకూరుస్తున్నావు. వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు అని మనం జడ్జిమెంట్ ఇస్తున్నాము అంటే నీ బుద్ధిలో అది తప్పు ఒప్పు అని జడ్జిమెంట్ ఇస్తున్నావు కాబట్టి నీ బుద్ధిలో కర్తృత్వ భావన, ఆ కర్మకి కారణం వాళ్ళైతే నువ్వెందుకు జడ్జిమెంట్ ఇవ్వడం, అవసరం లేదు. కానీ ఆగకే అహంకారాన్ని పెంచుకుంటాం. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని విమర్శిస్తున్నామో, ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి గురించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటామో మనలో అహంకారం పెరుగుతూ ఉంటుంది. అందుకే కర్తృత్వ భోక్తృత్వాలు ఉంటే మనసు బుద్ధికి కొద్దిగా ఉన్న అహంకారం పెంచుకుంటూ ఆ అహంకారమే మదముగా మార్చుకుంటున్నాం. అహంకారం ఎలా ఏర్పడింది అని చెప్పడానికి
అష్టావక్రులు వాళ్ళు చెప్పిన ఈ విషయం ఏంటి అంటే, కర్తృత్వ భోక్తృత్వాలను వదిలిపెడితే అహంకారం వదిలిపోతుంది. అయితే అహంకారం వదలడానికి ఐడెంటిటీ ఏంటి అంటే, నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అనే రెండు పదాలు నీ మీద నువ్వు ఆరోపించుకుంటున్నావు. బుద్ధితో నేను చేస్తున్నాను అంటున్నావు. అంటే నిర్ణయించేసావు, ఈ పని నా వల్లే అయ్యింది, ఈ పని నేను చేస్తున్నాను అని నువ్వు బుద్ధితో నిర్ణయం తీసేసుకున్నావు. నేనేం చేస్తున్నాను, ఇది బుద్ధిలోని అహంకారం, కర్తృత్వం నీ మీద నువ్వేసుకున్నావు. అది పరమాత్మ దయ వల్ల అవుతుంది అని నువ్వు అనుకోలేదు. అది అనుకుంటే కర్మఫలం ఆయనకు చేరిపోయేది. కానీ నా వల్ల జరిగింది అని నువ్వు ఎప్పుడైతే బుద్ధిలో అహంకారాన్ని ప్రదర్శించేవో, అలాగే ఈ పని వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది, లేకపోతే చాలా దుఃఖంగా ఉంది అని నువ్వు అనుభవాన్ని చెబుతున్నావు చూడు, అది మనసులో ఉన్న అహంకారం అవుతుంది. ఇది కర్తృత్వ భోక్తృత్వాలు రెండు వదిలి నువ్వు సాక్షిగా ఉండగలిగితే, ఎందుకంటే ఆత్మకి సాక్షితత్వమే కానీ చెప్పేది లేదు, అనుభవము లేదు దానికి. అందుకే ఆత్మ స్థితిలో ఉన్న వ్యక్తి సాక్షిభూతంగా చూస్తాడు. అంటే ఇక్కడ శంకరాచార్యులు చెప్పిన ఒక విషయం మనం గుర్తు చేసుకోవాలి. ఏమిటంటే, శ్రవణం మననం నిధిధ్యాస సాక్షాత్కారం అని సాధకుడికి 4 ఉండాలని చెప్పాడు. అంటే గురువు దగ్గర వినాలి, శ్రద్ధగా వినాలి, అది శ్రవణం. మరి విన్నది పదే పదే మననం చేసుకోవాలి. ఎందుకంటే మర్చిపోకుండా ఒకసారి వినేసి వదిలేస్తే అది అధమ శ్రవణం అవుతుంది. పదే పదే మననం చేసుకుంటే అది చాలా నీలో స్థితమై మరి నిధి ధ్యాసగా మారుతుంది. ఆ ధ్యాస ఏ ధ్యాస? నువ్వు ఆత్మవి అనే ధ్యాస నీలో నిధిగా మిగులుతుంది. నిధిలో ఇప్పుడు నిధిలో బంగారం ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ లోహాలన్నీ నిధుల్లో దొరుకుతాయి, ఖనిజాలన్నీ నిధుల్లో దొరుకుతాయి. అందుకే లోనకి తవ్వుతుంటారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు బొగ్గు గనులు, మరి ఇలాంటి గనులన్నీ అందులో ఎక్కువ దొరుకుతుంది, దాన్ని నిధి అంటారు. అలాగే మనలో, మన హృదయంలో ఉన్న దాని ఆ గనిలో ఏముంది అంటే ఆత్మ అనే నిధి ఉంది. అంటే నువ్వు ఆత్మవి అని గురువు చెప్పినప్పుడు పదే పదే మననం చేసుకున్నప్పుడు నేను ఆత్మని అనే భావన మనలో స్థితమవుతుంది. అందుకే నిధి ధ్యాసన అంటూ ఉంటారు. అంటే నీకు ఆ భావం స్థిరపడాలి. స్థిరపడినప్పుడు, నువ్వు ఆత్మగా స్థిరపడినప్పుడు అన్నిటినీ సాక్షిగా గమనిస్తావే కానీ దేనిని కూడా కామెంట్లు జడ్జిమెంట్లు చెయ్యవు అనే శంకరాచార్యులు మనకి 4 విషయాలు చెప్పడం జరిగింది. మరి మనకి నేను చేస్తున్నాననే కర్తృత్వ భావం, దానివల్ల సంతోషం కానీ దుఃఖం కానీ, నాది నేను దీనివల్ల అందరూ పోయినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది, నా జీవితంలో అనుకున్నది సాధించేసాను. ఒక పిరమిడ్ కట్టనివ్వండి, క్లాసులు చెప్పనివ్వండి, క్లాసులు కండక్ట్ చేయనివ్వండి, నా డ్యూటీ ఇది అని నీకు నువ్వే నిర్ణయం చేసుకుంటున్నావు. ఆ అనుభవాన్ని కూడా నీ మనసు పొందుతుంది. అందుకే అష్టావక్రుల వారు ఏమన్నారంటే, కర్తృత్వ భోక్తృత్వాలు ఉన్నంత కాలం అహంకారం మిగిలే ఉంటుంది. అహంకారం ఉన్నప్పుడే కర్తృత్వము భోక్తృత్వం ఉంటుంది. ఇంకా లోతుల్లోకి వెళ్ళి ఈ విషయాన్ని మనం విచారణ చేసుకుంటే, బుద్ధి మనసు నేననుకుంటున్నావు, నేను చేస్తున్నావు అని నువ్వనుకుంటే అది బుద్ధిలో ఉన్న అహంకారం. నేను అనుభవిస్తున్నానని నువ్వు అంతరంలో అనుభవిస్తే అది మనసులో ఉన్న అహంకారం. ఈ కర్తృత్వ భోక్తృత్వాలు రెండు నావే అని అనుకుంటే బుద్ధిలో అహంకారం, మనసులో అహంకారం పెరిగి మితిమీరిన అహంకారమై ఈ అహంకారమే మదము అని తారాస్థాయికి చేరుకుంటుంది. అహంకారం అంటే నేను 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 అనుకోవడం. మరి అది మితిమీరినప్పుడు
ఏమవుతుంది, అందరూ పొగిడినప్పుడు కానీ ఏదైనా చేస్తున్నప్పుడు కానీ నేను చేసిందంతే కరెక్టే, మితిమీరి ఉంటే అహంకారం, అది మతము. మితిమీరిన గర్వంలోకి మారిపోతుంది. అహంకారం, నేను శరీరం అనుకోవడం అహంకారం అయితే అక్కడ మితిమీరి చేసినప్పుడు గర్వంగా మారిపోవచ్చు. అందుకే ఏది కూడా మాట్లాడకుండా, విమర్శించకుండా, ఇదే విధంగా నువ్వు మనసుతోటి తాదాప్యం చెందకుండా, బుద్ధితోటి తాదాప్యం చెందకుండా ఉంటే ఈ అహంకారాన్ని మనము తగ్గించుకోవచ్చు. అంటే ఏం చేయాలి? తగ్గించినప్పుడు అవి రెండూ వదులుకోవాలి. జరుగుతుందంతే, జరగాల్సింది జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి కొన్ని పనులు చెయ్యాలి అనుకుంటాం, చేస్తూ ఉంటాం. చేస్తున్నప్పుడు గమనించండి, ఆధ్యాత్మిక జీవితంలోకి మనము అడుగు పెట్టాక ఆత్మ నుంచే నీకు ఎక్కువ సంకేతాలు వస్తాయి. పరమాత్మ గురించి నువ్వు ఏ పని చేస్తున్నా, ఒక ధ్యానం చెప్పడం కానీ, ధ్యానం క్లాస్ అరేంజ్ చేయడం కానీ, ఇట్లాంటివి మనం ఏమైనా చేస్తూ ఉంటే నీలో నుంచి ఇండికేషన్ పరమాత్మ నుంచి వచ్చినప్పుడు మళ్ళా పరమాత్మ నుంచి వచ్చిన ఇండికేషన్ నువ్వు చేస్తూ, అది పరమాత్మ ఆదేశం, దాని ఫలితం కూడా ఆయనదే అని అనుకోకుండా మధ్యలో ఏమంటున్నాం, నేను చేస్తున్నా అన్నావు అంటే నీకు అహంకారం ఉంది. నీ బుద్ధి అహంకారంలో మిళితమై ఉంది. నాకు ఎంత హ్యాపీగా ఉందో, గ్రాండ్ సక్సెస్ అయింది క్లాసు అంటాం. అంటే దాని ఆనందం మనసు అనిపించింది. అందుకే మనసులో ఉన్న అహంకారం, ఈ రెండు అహంకారాలు ముద్దులో కొంతగా ఉంటాయి. కొంతగా ఉండి ఇంకక్కడ నువ్వేమైంది, కిందకు దిగుతున్నావు. ఆత్మపై ఆరోపణ లేదు, ఆత్మ వల్ల చేస్తున్నాననే భావం ప్రాపంచిక జీవితంలో వాడికి తెలియకపోవచ్చు. ప్రాపంచిక జీవితంలో ఏదైనా చేస్తే, నేను పెద్ద ఇల్లు కట్టానండి, నేను పెద్ద కారు కొనుక్కున్నానండి అని ప్రతిదీ కూడా మేనుకి సంబంధించిగా మాట్లాడుతుంటారు. నేను కాబట్టి చేశాను, నేను కష్టపడ్డాను, నేను ఇది చేసా అది చేశానని ప్రాపంచిక జీవితంలో ఆ మాట సహజంగా వాడేస్తారు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు చెయ్యాలి అని వచ్చే నీ భావన, నీ సంకల్పం, అది ఆత్మ నుంచే నీకు వస్తూ ఉంటుంది. కానీ నువ్వు ఈ ఎరుకని కోల్పోయినప్పుడు, ఇంకా మనసుకి బుద్ధికి పెత్తనం ఇచ్చి కర్తృత్వ భోతృత్వాల్లో జీవిస్తున్నప్పుడు నువ్వింకా శరీరం నేననే భావన నీకు వదలలేదు అని పరమాత్మకు అర్థమవుతుంది, గురువుకి అర్థమవుతుంది. ఈ రెండు వదులుకోలే, చేయించబడింది నా చేత. నేను ఆత్మని, పరమాత్మ సందేశం, పరమాత్మ సంకల్పం ఈ భూమి మీద ఇది జరగాలి. స్పిరిచువాలిటీకి చెందిన ప్రతి విషయాన్ని నీ చేత చేయించబడుతుందే కానీ నువ్వేమీ చెయ్యట్లేదు. నేను చేస్తున్నాను అని రెండు నీ మీద వేసుకుంటే కర్తృత్వము భోక్తృత్వము మనసుకి బుద్ధికి అహంకారాన్ని పెంచినట్లే. అదే అష్టావక్ర వారి జనకుడికి చెప్తూ, ఈ బోధ చెప్తూ మొట్టమొదటి సందేశం బంధం ఎలా ఏర్పడిందో చెప్పి, ఆ బంధం మనసుది బుద్ధిదే కాబట్టి ఈ బుద్ధి మనసుని అహంకారం తగ్గించాలి అంటే నేను చేస్తున్నాను అనే భావన వదిలే, నాకు దుఃఖం వచ్చింది, నాకు సంతోషం వచ్చింది అనే భావన వదిలే. అప్పుడు మనసుని బుద్ధిని అహంకారంతో తాదాప్యం చెందనివ్వద్దు. ఆ నేను అని రెండు నీ మీద వేసుకుంటున్నావు. ఏంటి చేస్తున్నాను, అనుభవిస్తున్నాను అనే రెండు నీ మీద వేసుకుంటున్నావు కాబట్టి నువ్వింకా జీవుడిగా భూమి మీద వ్యవహరిస్తున్నావు. అహంకారాన్ని పెంచుకుంటున్నావు, ఆ అహంకారాన్ని పెంచి పోషించుకుంటున్నావు. అహం అంటే నేను శరీరం అనుకున్నప్పుడే నేను చేస్తున్నాను అనే భావన అక్కడ వస్తుంది. బాహ్యంగా ఒకవేళ చెప్పవలసి వచ్చిన పరిస్థితి వస్తే, బాహ్యంలో ద్వంద్వం ఉండమన్నాడు కానీ అంతరంలో వెంటనే
ఇవి ఏవి నా ధర్మాలు కాదు, ఆత్మధర్మాలు కాదు. కర్తృత్వ భోక్తృత్వాలు కానీ, అహంకార మమకారాలు కానీ, రాగద్వేషాలు కానీ ఏవి ఆత్మధర్మాలు కావు. కాబట్టి ఆత్మ సర్వము సాక్షిగా గమనిస్తుంది. నేను కూడా నా శరీరాన్ని ఉపయోగిస్తున్నాను కానీ, ఆత్మశక్తితో పనిచేస్తున్నాను కానీ, వాటికి చెందిన ఏ ఫలితాలు నావి కావు. అంటే ఒక పని చేస్తున్నప్పుడు పొగిడితే నా వల్ల జరిగింది అనుకుంటున్నావు, ఫలితం నువ్వే అనిపిస్తున్నావు. అందరూ తిడితే ఎంత కష్టపడి నేను చేసినా నన్ను అందరూ విమర్శిస్తున్నారు అని దుఃఖపడుతున్నావు. అంటే రెండింటినీ నువ్వే స్వీకరిస్తున్నావు. కాబట్టి ఇంకా నువ్వు దేహస్థితిలోనే ఉన్నావు. దేహస్థితిలో ఉన్నప్పుడు అన్నీ ఉంటాయి. అహంకారము ఉంటుంది, మమకారం ఉంటుంది, రాగము ఉంటుంది, ద్వేషము ఉంటుంది, ధర్మం అధర్మం అన్ని ద్వంద్వాలు వచ్చేస్తాయి మన దగ్గరికి. ద్వంద్వాతీత స్థితికి చేరాలి అంటే నువ్వు రెండు చేస్తున్నా చెయ్యనట్టు. అంటే ఆ కర్తృత్వ భోక్తృత్వాలు రెండు చేస్తున్నావు. బుద్ధితో నిర్ణయం తీసుకున్నావు, ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది అని నిర్ణయం తీసుకుని చేస్తున్నావు. కానీ నేను కాదు, పరమాత్మ యొక్క ఆజ్ఞ వల్ల నేను చేస్తున్నాను. ఈ రెండింటిని చెయ్యడానికే నాకు అధికారం ఉంది. కానీ దీని ఫలితం నేను స్వీకరించడానికి నాకు అధికారం లేదు అని నువ్వేనాడైతే వదలగలుగుతావో అప్పుడు నువ్వు శరీరం, మనసు, బుద్ధికి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉండగలిగే స్థితి నీకు వస్తుంది. ఆ స్థితి కోసమే మన సాధన. అంటే ఇన్ని తెలుసుకున్నా అలా ఉండలేకపోతున్నాము అంటే ఇన్ని జన్మల నుంచి మనోస్థితిలో, బుద్ధి స్థితిలో, శరీర స్థితిలో మనం బతికేసాం. జన్మల నుండి మనం శరీరం అన్నట్టు బ్రతికి వచ్చాం. ఈ వాసనలు అంత తొందరగా పోవు. అలా వచ్చిన మనము ఆధ్యాత్మికతలోకి వచ్చే వరకు ఈ ప్రపంచంలో ఉంటూ నేను శరీరం అనే భావనతోటే మనం బతికాం. కానీ ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెట్టిన వెంటనే గురువు మనకి చెప్పిన మొట్టమొదటి పాట నువ్వు శరీరం కాదు ఆత్మవి అన్నాడు. ఆనాడే మనము ఏ పని చేస్తున్నా నేను చేస్తున్నానని కాకుండా నా చేత చేయించబడుతోంది అనే ఒక భావనలోనే మనము, అంటే బాహ్యంగా మనం అస్తమాటు చెప్పక్కల్లా, అంతరంలో ఆ భావన మనకి ఉండాలి. ఉన్నప్పుడే మెల్లిమెల్లిగా శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని పని చెయ్యడానికి ఉపయోగించుకుంటామే కానీ ఫలితం మాత్రం పరమాత్మది. ఈ శరీరంతో చెయ్యాలి, ఈ బుద్ధితో నిర్ణయించాలి, ఈ మనసుతో అన్నిటినీ స్వీకరిస్తూ ఉండాలి. కానీ ఈ మూడిటికి ఏదైతే శక్తినిస్తుందో ఆత్మ వల్లే ఈ పని జరుగుతోంది అని మనసుకి, బుద్ధికి, శరీరానికి ప్రాముఖ్యతని తగ్గిస్తూ ఆత్మకి ప్రాముఖ్యతని పెంచుకోవాలి. బాహ్యంగా మనకి ఏ పని చేస్తున్నా కనిపించేది ఈ శరీరమేనండి. ఫలానా వాళ్ళు చేస్తున్నారని వాళ్ళు అంటారు, కానీ ఒక నవ్వు నవ్వి సరే నేనే అనుకుంటూ అంతరంలో ఆత్మకి ఒక కృతజ్ఞతాపూర్వకమైన ఆలోచన ఉండాలి. నేను చేసేదేంటి, ఈ శరీరాన్ని, మనసుని, బుద్ధిని ఉపయోగించుతున్నానే తప్పించి ఇవి ఒక పనిముట్లు, పరికరాలు. ఒక పని చెయ్యడానికి నేను ఒక పనిముట్టునే. కానీ లోన ఉన్న ఆత్మ అన్నీ చేయిస్తోంది. ఆత్మ చూడండి అన్ని పనులకి శక్తినిస్తుంది, కానీ తన మీద ఏది చేసుకోదు. అట్లాగే మనము ఆత్మస్థితిలో ఉంటే, నేను ఆత్మని అని గురువు చెప్పాడు కాబట్టి ఏ దానికి సంబంధం నాకు లేదు. చెయ్యడానికి నేను ఒక పనిముట్టులాగా ఉంటాను అంతే. ఈ శరీరాన్ని ఉపయోగిస్తాను, ఈ మనసును ఉపయోగిస్తాను, ఈ బుద్ధిని ఉపయోగిస్తాను, కానీ దాని ఫలితాలు మాత్రం
నాకు సంబంధం లేదు, పరమాత్మకే సంబంధం. అలా కార్యాలు చేస్తున్న కర్మఫలాలను ఆశించకుండా దాని మీద ఏ భావము మనం వ్యక్తం చెయ్యలేని స్థితిలో, అంటే విమర్శించినా దూషించినా పొగడినా ఏది చేస్తున్నా నాకు సంబంధమే లేదు, కార్యం జరగాలి. నా సాయశక్తుల శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని ఉపయోగించి అక్కడ నేను పని చెయ్యగలుగుతున్నాను. ఈ మూడిటికి శక్తిని ఆత్మే ఇస్తుంది. కాబట్టి ఏ ఫలితం ఉన్నా నా నిర్ణయం ఎలాంటిదైనా ఫలితం పరమాత్మ నుంచి వచ్చిన ఆదేశం. గమనించండి, సందేశం కాదు, ఆదేశం. అంటే ఆయన ఆజ్ఞను నేను చేస్తున్నాను. పరమాత్మ నీకెప్పుడు ఇస్తాడు సందేశాలు అంటే, నువ్వు ఆత్మస్థితిలో జీవించినప్పుడు నీ ప్రతి పని విశ్వం కోసమే అయినప్పుడు నీకు అనంతంగా సందేశాలు ఇవ్వబడతాయి. ఫస్ట్ ఆజ్ఞగా భావించాలి మనం. నీ ఇన్నర్ నుంచి ఏ ఆలోచన వచ్చినా పరమాత్మ యొక్క ఆదేశం. ఇది వినయం. నువ్వు ఆత్మగా గుర్తించినప్పుడు, నువ్వు ఆత్మగా జీవించినప్పుడు అక్కడి నుంచి వచ్చే సందేశాలన్నీ కూడా నువ్వు విశ్వానికి ఇవ్వగలగాలి. ఎప్పుడు నువ్వు ఆ స్థాయికి వెళ్తావంటే, నువ్వు ఆత్మగా భూమి మీద జీవించినప్పుడు, ఆత్మ దర్శనం కలిగినప్పుడు, ఆత్మానుభూతి కలిగినప్పుడు పరమాత్మ నుంచి సందేశాలన్నీ కూడా నీకు అందుతాయి. ఎప్పుడు అహంకారం నశించినప్పుడు. అహంకారం అంటే నేను చేస్తున్నానని, నా వల్లే జరుగుతుందని ఈ రెండు భావాలు వదలగలిగితే, కర్తృత్వ భోక్తృత్వాలు వదలగలిగితే, అష్టావక్రులు వారు చెప్పినట్టుగా ఆ రెండు వదిలినప్పుడు నువ్వు నేను చేస్తున్నాననే భావన పోయి, అహంకారం పోయి, శరీరానికి, మనసుకి, బుద్ధికి ప్రాముఖ్యతని తగ్గించిన రోజున నువ్వు ఆత్మగా మిగిలిపోతావు. శరీరంతోటే ఉంటావు, బుద్ధితోటే పని చేస్తావు, మనసుతోటే స్వీకరిస్తావు. కానీ ఈ ఫలితం నేను అనుభవించను. పరమాత్మ ఆదేశం ఇది, నా వల్ల జరుగుతుంది. నేను ఒక పనిముట్టినే, నేను ఆత్మనే. ఇవన్నీ నేను తెచ్చుకున్న పనిముట్లు. నేను మాత్రం ఆత్మని. నా చేత చేయించబడుతుంది, నేను కాదు అని నువ్వు అనుకున్నప్పుడు ఆ మూడిటికి, అంటే శరీరానికి, మనసుకి, బుద్ధికి ప్రాముఖ్యతను తగ్గించగలిగితే మెల్లిమెల్లిగా ఆత్మ యొక్క ప్రాముఖ్యత పెరుగుతూ ఉంటుంది. కానీ బాక్యంలో ఉన్న వాళ్ళకి మన మాటలన్నీ పిచ్చి మాటలుగా అనిపించవచ్చు. కానీ సత్యం ఇదే. ఆత్మశక్తి లేనిదే అంగుళమైనా మనకు కదలే. ఆ ఆత్మశక్తితోటే మనం పని చేస్తున్నాం. కానీ అలా అనుకుంటున్నామే కానీ ఎంతగా ఆ శక్తిని ఉపయోగిస్తున్నా, నేను అని ఈ మేనుకు విలువనిస్తున్నామే కానీ ఆత్మకు విలువ. ఇలాంటి క్లాసుల్లో మాట్లాడుతున్నాం కానీ మాట్లాడింది ప్రతిదీ ప్రాక్టికల్గా ఆలోచించగలిగే శక్తి ఎంతగా ధ్యానం చేస్తే అంతగా వస్తూ ఉంటుంది మనకి. ధ్యానం ఎక్కువయ్యే కొద్దీ శరీరానికి, మనసుకి, బుద్ధికి ప్రాముఖ్యతను తగ్గించి ఆత్మకి ప్రాముఖ్యతనిచ్చి ఆత్మగా మిగిలిపోతాం. ప్రాపంచిక జీవితంలో శరీరానికి, మనసుకి, బుద్ధికి ప్రాముఖ్యతని ఇక్కడ తగ్గిస్తే చేసే పనుల్లో వీటికి ప్రాముఖ్యత, అంటే దీనివల్ల అని ఈ మేను అనుకోవడమే వస్తుంది. కానీ మేనుకి శక్తినిచ్చే ఆత్మ వల్ల జరుగుతుందని మనం కొద్ది కొద్దిగా విచారణలో తెలుసుకుంటూ అనుకుంటూ వెళ్తే ఏదో రోజుకి ఆత్మానుభూతి పొందకదక్కదు. ఈ అహంకారం, నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నానని ఈ రెండు భావాలు ఎంతగా మనకి తరిగిపోతూ ఉంటాయో ఆత్మగా అంతగా ఎదుగుతూ ఉంటాం. ఇదేనండి అహంకారం. తగ్గించుకో. అహంకారికి ఆత్మజ్ఞానం అబ్బదు అని మన ఉపనిషత్తులు ఎందుకు ఘోషించాయంటే, మనసుకి, బుద్ధికి, శరీరానికి ప్రాముఖ్యతను తగ్గించుకో అని చెప్పడమే అహంకారం తగ్గించుకో అని.
అప్పుడు కానీ నీకు ఆత్మ మీద ఆసక్తి పెరగదు, ఆత్మానుభూతి కలగదు అని అందుకు మనకి మొట్టమొదటి ఈ సలహా చెప్తూ ఉంటారు. అందుకే అహంకారము కర్తృత్వ భోక్తృత్వాల వల్ల ఏర్పడింది. ఆ మనసుకి బుద్ధికి నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నానని రెండు భావాలు తీసేస్తే ఇంకా అహంకారం పోయినట్లే. అహంకారం ఎప్పుడైతే పోయిందో, ఆత్మకి ప్రాముఖ్యతను ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో అప్పుడు ఆత్మానుభూతి పొందే శక్తి మనకి వస్తుంది. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.